మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 జీతాన్ని వెంటనే అమలు చేయాలి. 10,000 జీతాన్ని వెంటనే అమలు చేయాలి. 10,000 జీతాన్ని వెంటనే. కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి, కార్మికులకు నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లు ప్రభుత్వమే, ₹2 అదనపు చెల్లించాలి, ₹2 అదనంగా చెల్లించాలి, ₹2 అదనంగా, కోడిగుడ్లకు ₹2 అదనంగా, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. కార్మికుల సమస్యల పైన ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగానే సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గత 23 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు అన్నిటికీ ఇలా అణచివేతకు గురవుతూ ఉన్నారు. శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి తప్పితే ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డు లేవు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు లేవు. ఇలా ఒక పక్క సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినప్పటికీ అమలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు వంట చేయాలంటే లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా తిండి పెట్టవలసిన పరిస్థితి ఉన్నది. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం చెల్లించేది ₹5.45. ఇలా ₹5.45 ఇలా మార్కెట్లో టమాటాలు రావు, పప్పు రావు, చింతపండు రాదు, కారపొడి రాదు, ఉప్పు రాదు, జీలకర్ర రాదు. ఇవన్నీ మేము కొనుక్కొచ్చి పెట్టాలి. ఒక ప్రభుత్వం మాకు ఇచ్చేది ముఖ్యమైన బియ్యం తప్ప ఏమి ఇయ్యేది. మిగతా పైసలన్నీ మేము కొనుక్కొచ్చి పెట్టాలి. కోడిగుడ్లు పెట్టాలంటే ఇలా ₹5 పెట్టి ఇలా కోడిగుడ్లు పెట్టాలని చెప్పి అధికారుల ఒత్తిడి. ఇలా ఇలా అధికారులు కోడిగుడ్లు పెట్టమని చెప్పి ఇలా బెదిరించడం. 3 సార్లు పెట్టాలి, 2 సార్లు పెట్టాలి. అయ్యా ఇప్పటికీ మేము లక్షల కొద్ది అప్పులైనాం, మరి ఎక్కడ తీసుకొచ్చి పెట్టమంటారు? ₹2 అదనంగా కోడిగుడ్డుకు. ఆ కోడిగుడ్డుకు అదనంగా ₹2 ప్రభుత్వం చెల్లించాలి. లేకపోతే మేము సమ్మెకు సిద్ధంగా ఇట్లే కూర్చుంటాం, ఎన్ని రోజులైనా పర్వాలేదు. ఈ ప్రభుత్వాలు మా యొక్క సమస్యలు ఎన్నికలలో చెప్తా ఉన్నాయి, పక్కదారి కొడతా ఉన్నాయి. ఎన్నికలలో చెప్తా ఉన్నారు, తప్పించుకుంటా ఉన్నారు తప్పితే ఇలా ఒక పక్క రేవంత్ రెడ్డి కొండంగల్లో ప్రైవేటు పరం చేసిండు మధ్యాహ్న భోజనాలు. హరే కృష్ణ హరే రామ్ సంస్థకు ఇలా కట్టబెట్టిండు కొండంగల్లో. అదేవిధంగా ఇలా ప్రభుత్వం తప్పించుకోవడం కోసమే ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల మీద శ్రమ మీద దోపిడీ జరుగుతూ ఉన్నది. వాళ్ళకు ₹3,000 జీతంతో ఆ 3,000 ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఇలా వంట చేయాలంటే ఇలా మోడీ గారు 3 సార్లు 4 సార్ల సంవత్సరంలో ఇలా నిత్యావసర సరుకుల ధరలు పెంచిండు. ఇలా మోడీ ఇలా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 72 పైసలు మోడీ పెంచినాయి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ₹1.09 మోడీ పెంచినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెంచలేదు. అంటే 9th 10th పెంచలేదు. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకే మోడీ గారు 3 సంవత్సరాలకు ఈ సంవత్సరం పెంచి ఇలా మార్కెట్లో ఒక విద్యార్థికి వంట చేయాలంటే ₹25 ఖర్చు వస్తుందని చెప్పి లెక్కలేసి మేము ప్రభుత్వానికి రాపిచ్చినాం. ఇప్పటి వరకు సుతం దాని మీద నివేదిక లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా లక్షల కొద్ది అప్పులు చేసుకొచ్చి ఒక పక్క అధికారులు మంచిగా చేయాలి, 2 కూరలు పెట్టాలి, 3 సార్లు గుడ్లు పెట్టాలి, వారానికి ఇలా 2 రకాల కూరలు చేయాలంటే లక్షల కొద్ది ఎక్కడి తీసుకొచ్చి పెట్టడం. ఇలా జాబా పోయాలంటే జాబకు ₹1 ఇయ్యరు, మరి గ్యాస్ సిలిండర్లు ఇయ్యరు, పొయ్యిల కట్టలకు పైసలు ఇయ్యరు. ఇలా ఈ ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేయించుకుంటున్నాయి తప్పితే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. కాలు మీద గిన్నెలు పడి కాళ్ళు కాలిపోయిన మనుషులకు ప్రమాద బీమా లేదు. వాళ్ళకి ఏదైనా సౌకర్యం జరిగినా కానీ ఎలాంటి ప్రభుత్వం రూపాయి చెల్లించేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినా, వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం లేదు. అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే మేము ఈ రాష్ట్రంలో 54,200 మంది కార్మికులు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు వెళుతాం, ఇలా అసెంబ్లీ ముట్టడి చేస్తాం, దేనికైనా సిద్ధమవుతాం, పోరాటాలు చేసి మా యొక్క హక్కులు సాధించుకుంటాం తప్పితే ఎప్పుడైనా ఈ ప్రభుత్వాలు పోరాటాలు చేయకుండా, సమ్మెలు చేయకుండా, ధర్నాలు చేయకుండా పెంచినటువంటి దాఖలాలు లేవు. మా బిల్లులు మాకు ఇవ్వడానికి సుతం
సంవత్సరం కాలం 6 నెలల నుండి ఇప్పటి వరకు బిల్లులు లేవు. బిల్లులు వచ్చినాయి వంట చేయండి అని చెప్పి అధికారుల ఒత్తిడి. ఇలా వంట చేయాలంటే కిరాణా షాప్ వాడు ఉద్ధరించే పరిస్థితి లేదు. ఇలా కూరగాయలు టమాటా కొనాలంటే మార్కెట్లో ఇలా 50 రూపాయలు 60 రూపాయల కిలో టమాటా. ఇలా పప్పు కొనాలంటే 200 రూపాయల కిలో పప్పు. ఇవన్నీ నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఇలా కార్మికుల మీద మొయ్యలేని భారాన్ని మోసినాయి. ఇలా కార్మికులకు నెట్ ఛార్జీలు పెంచాలి. వాళ్ళ కనీస వేతనం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో 10,000 రూపాయల జీతం ఇచ్చి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రేవంత్ రెడ్డి గారు మేము 23 సంవత్సరాలు అవుతుంది మధ్యాహ్న భోజనం వండబట్టి. అప్పుడు నేను 25 సంవత్సరాలు ఉన్నా. ఇప్పుడు 53 సంవత్సరాలకు వచ్చిన మా కండ్లు మబ్బులైపోయినాయి. ఇప్పుడు మా కొడుకులు మా భర్తలు మమ్మల్ని ఇంతగానం నువ్వు ఇంట్లో కన్నా తెత్తలేవు, పిల్లలకు తెచ్చి పెట్టుకుంటా నువ్వు ఇంట్లో సంసారం అంతా లాస్ అయిపోతున్నావు, ఎందుకు అండుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు ఏం లాభం ఉన్నదని చేస్తున్నావు, ఎన్నేళ్ళు ఎదురు చూస్తావు జీతం వస్తుంది అని ఇంట్లో అనుడు. మాకు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి సార్, మా కండ్లు మబ్బులు అయిపోయినాయి. కోడిగుడ్డు సాలరు పెట్టకపోతేనే వాళ్ళతోని బాధ, పెడితేనేమో ఇంట్లో బాధ. మేము ఏం నుంచి వెళ్ళి తెచ్చి పెడతాము, నెలల కొద్దీ ఉద్యాలు తీసుకొచ్చుడు, మాకేం బాధలు. మేము మంది కొరకు మా ఇంటి సంసారానికన్నా అంత బాధపడతలేము, పిల్లల కోసం అంత బాధపడి తెచ్చి పెడుతున్నాం. జావ పోయమంటారు, దినం తప్పించి దినం కోడిగుడ్లు పెట్టాలి. ఆ కోడిగుడ్లకు అన్నానికంటే ఎక్కువ కోడిగుడ్లు నెల పైసలు వేసులేదు. ఎంతగానో ఉద్ధరిస్తారు మాకు షాపులల్లా. అక్కడ వాళ్ళతోని బాధ, ఏమయ్యమ్మ డబ్బులు కట్టవా అని వాళ్ళు. మేము ఎన్ని బాధలన్నీ ఎల్లదిస్తాం సార్. మీరు ఏం మాట్లాడిరు, అమ్మ మమ్మల్ని నన్ను గెలిపియండి, మీకు తప్పకుండా 10,000 రూపాయలు జీతం ఇస్తా అని చెప్పిర్రు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది మేము ఎదురు చూస్తున్నాం. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నారు, ఆయన ఏం చేయలేదు. ఆయన ఇక తాగదెత్తా అని ఆయన ఏం చేయలేదు. ఎందుకు సార్ మమ్మల్ని మోసం చేస్తాండ్రు, మా కండ్లు పాడైపోయినాయి. మీ ఊకే మీరు ఇక చేస్తారో జీతాలని ఎదురు చూస్తున్నాం. ఏం లాభం లేదు సార్. ఏంటిది పప్పు 200 కిలోకి, 50 రూపాయల కిలో టమాటాలు, 5 రూపాయలు కూరకు కట్టిస్తే మేము ఏడికెళ్ళి తెచ్చి పెడతాం. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తాండ్రు, మమ్మల్ని ఎందుకు ఇట్లా టార్చర్ పెట్టినట్టుగా? ఇది ఏంది బాధ సార్ మాకు.